ఇదే అన్న వాళ్ళ తాలూకా మనిషి. కొంచెం దగ్గరికి పోని చూద్దాం. ఏయ్, ఎక్కడే నీ బాడీ గార్డ్లు? వాళ్ళ కోసం ఊరంతా ఎత్తుతున్నాం. వాళ్ళని మా అన్నకి పరిచయం చేయాలి, కాళ్ళు చేతులు ఎరగొట్టడానికి కదా. అని చెప్తే నా గొప్పతనం ఏంద్రా తమ్ముడు? వాళ్ళు ఎక్కడికి పోతారు నేనే తెలుసుకుంటాను. బారుకు పద. ఇదిగో ఏమ్మా, రాంబాబు గారు లేరా? పొద్దున బయటికి వెళ్ళారమ్మా, ఇంకా రాలేదు. వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడే ఉండమని చెప్పు, నేను మళ్ళీ వస్తాను. మా రాంబాబు గారి టైము బెస్ట్ టైము. అనాయిగాడవాడు మనవరు ఇప్పెట్టేట్రా. నేను ముందే చెప్పాను కదరా, మనం సరదాగా చెప్పిన కథలో క్యారెక్టర్లు బతికొచ్చినట్టున్నాయిరా. పరిగెత్తడానికి కూడా ఓపిక లేదురా. చెప్పకుండా పారిపోకండి రే. రే బుల్లబ్బాయ్, తేడాలు వస్తే లగెత్తాలి రే. నీ అన్నయ్య గురించి నీతో ఎవరో ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. శరత్ అలాంటి ప్రియురాలు ఎవరు లేరు. లేదు, వివరాలు తెలిసిన కొద్దీ వాళ్ళు చెప్పిందే నిజం అనిపిస్తుంది. లేదమ్మా, అలాంటిది ఏదైనా ఉంటే శరత్ నాతో చెప్పుండేవాడుగా. దీన్ని బట్టి చూస్తే మా అన్నయ్య మీ దగ్గర కూడా చాలా విషయాలు దాచాడనిపిస్తుంది. మీ అబ్బాయి మీకిమ్మని పంపిన బహుమతి మీకు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. మా అన్నయ్య లైబ్రరీ పుస్తకాల్లో ఒక అమ్మాయి ఫోటో దొరికింది. పేరు లలిత. ఆ అమ్మాయి ఫోటో వెనక అడ్రస్ కూడా ఉంది. మా అన్నయ్యని మోసం చేసింది ఆ లలితే అయ్యుంటుంది. ఆవిడిప్పుడు ఇదివరకటి లలిత కాదు, సోషల్ వర్కర్గా మారిన సంఘ సేవిక లలిత. ఆగండి. ఏం కావాలి? మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడండి. నేను మాట్లాడాల్సింది ఈ ఆశ్రమంలో సంఘ సేవలో పేరు మోసిన సేవిక లలితతో కాదు, ప్రాణానికి ప్రాణంగా మా అన్నయ్య ప్రేమించిన ఆనాటి లలితతో నేను మాట్లాడాలి. ఏ చేసిన పాపం పోవడానిక ఈ వేషం? ఈ సేవలే కాదు, కోటి పుణ్యాలు చేసిన మా అన్నయ్యకి ద్రోహం చేసిన నీ పాపం పోదు. మా అన్నయ్య జీవితంతో ఎందుకు ఆడుకున్నావో, శరత్ మా అందరికీ దూరం అయ్యేలా ఎందుకు చేశావో సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇంతకీ మీరెవరు? నేను శరత్ చెల్లెల్ని, పేరు మాయ. నీ దగ్గర ఈ కట్టుకథలు ఎవరు చెప్పారో తెలుసుకోవచ్చా? ఎవరు చెప్తే అతన్ని ప్రేమించలేదు, అసలు శరత్ ఎవరో కూడా నాకు తెలీదు అంటావు, అంతేగా? కాదు, శరత్ నాకు తెలుసు. ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి మేము రోజు కలుసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి వెళ్ళిన రోజు కూడా అతను నాతో మాట్లాడే వెళ్ళాడు. అయితే ఒక ఆడది మగాడు కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన అది అక్రమ సంబంధమేనా? ఇంకో బంధం ఉండడానికి వీల్లేదా మిస్ మాయా? మీ అన్నయ్య గురించి చాలా తక్కువగా అర్థం చేసుకున్నావు. ఒక ఆడదాని గురించి మనసు చెడి పారిపోయేటంత పిరికివాడు కాదు మీ అన్నయ్య. అసలు నీకు ఈ అబద్ధాలని ఎవరు చెప్పారు చెప్పు. మా అన్నయ్య స్నేహితులు. స్నేహితులా? ఆనంద్ తప్ప ఈ ఊళ్ళో మీ అన్నయ్యకు స్నేహితులు ఎవరూ లేరే? ఎవరూ లేరా? నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. ఆనంద్ హత్య చేయబడ్డాడు. పాపం, ఆనంద్ తల్లిగారు తన బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నాడని రాత్రి పగలు ఎదురు చూస్తోంది. ఆనంద్ చనిపోయాడన్న వార్త వాళ్ళమ్మ గారికి చెప్పలేక శరత్ నా దగ్గరికి వచ్చాడు. ఆనందు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అంతేగాని శరత్ ఈ ఊరొచ్చింది నన్ను ప్రేమించడానికి కాదు మాయా. నువ్వన్నట్టు నేను ఈ సేవికగా మారింది పాపం తుడుచుకోవడానికి కాదు, ఆనంద్ జ్ఞాపకాలు మర్చిపోవడానికి. నేను కూడా ఈ విషయం ఆనంద్ వాళ్ళ అమ్మగారికి చెప్పలేకపోయాను. ఆనంద్ చావుకి కారణమైన వాడే మీ అన్నయ్య కనిపించకపోవడానికి కూడా కారణం. ఎవడు వాడు? వాడే జాన్ హొనాయ్.
హొనాయ్ తండ్రితో కలిసి ఆనంద్ తండ్రి గారు హాంకాంగ్లో వ్యాపారం చేసేవారు. చివరికి హాంకాంగ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు భాగాలు పంచుకునే సమయంలో హొనాయ్ తండ్రి ఆనంద్ తండ్రిని హత్య చేసి బాంబే వచ్చేశాడు. అప్పటినుంచే కక్షలు మొదలయ్యాయి. ఆనంద్ తల్లిగారు కట్టుబట్టలతో బిడ్డనెత్తుకుని బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చేశారు. అప్పటికి ఆనంద్ వయసు 10 ఏళ్లు. వయసుతో పాటు అతనిలో పగ 10 పెరగసాగింది. తన తండ్రిని చంపిన హొనాయ్ తండ్రి పీటర్ని చంపి తీరాలన్న నిర్ణయంతో చివరికి బాంబే బయలుదేరాడు. అక్కడే 4 ఏళ్ల పాటుండి తన పగ సాధించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఆ రోజు హొనాయ్ తన తండ్రికి లక్షల విలువ చేసే ఆస్తినివ్వడానికి బయలుదేరాడు.